నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికన్నా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్, అలాగే లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ కానివ్వండి, ఆరా రీడింగ్ కానివ్వచ్చు, స్విచ్ వర్డ్ థెరపీ కావచ్చు, ఏదైనా కోర్సెస్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. దాంతో పాటుగా మీకు కావాల్సిన జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, క్రిస్టల్ బీడ్స్, మాలలు కానివ్వండి, రుద్రాక్షలు కానివ్వండి, లేకపోతే జెమ్ స్టోన్స్ జ్యువెలరీ కావచ్చు, ఏదైనా సరే మన దగ్గర సర్టిఫైడ్ అండ్ క్వాలిటీ నాన్ హీటెడ్ న్యాచురల్ స్టోన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఇదే నెంబర్స్ మీద మీరు సంప్రదించవచ్చు. మీకు తెలిసిందే, మనం యానిమల్స్కి సేవ చేస్తూ ఉంటాము. మనం ఎవరి దగ్గర నుంచి నాట్ ఈవెన్ సింగిల్ రూపీ అనేది డొనేషన్ రూపంలో ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ మీ అంతట మీరు చాలానే చేయొచ్చు. యానిమల్స్కి మంత్లో మనం చాలా ఎక్స్పెన్సెస్ చేస్తాం కదా, వాటిలోంచి ఒక 5% అయినా, అంటే ఒక 3%, 5%, 10% మీకు వీలైనంత వరకు మీ చేతులతో మీరే మీ ఇంట్లో ఏదైనా ప్రిపేర్ చేసి కానివ్వండి, లేకపోతే మీరు తినే దానిలో కొంచెమైనా సరే యానిమల్స్కి, స్టేరీ యానిమల్స్కి ఫుడ్ డొనేట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి నా దగ్గర నుంచి, నా సర్వీసెస్లో మంచి డిస్కౌంట్తో పాటు కొన్నిసార్లు ఇలా చేస్తున్నామని చెప్పిన వాళ్ళకి నేనే ఫ్రీగా కొన్ని సర్వీసెస్ అందించడం, కొన్ని ప్రొడక్ట్స్ అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి నవంబర్ 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. కన్యారాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కన్యారాశికి సంబంధించి లవ్లో బ్రేకప్స్ ఉండే అవకాశం కనిపిస్తుంది. అలాగే దాంపత్య జీవితంలో కూడా థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ వల్ల, అంటే మీరు మీ వైఫ్ కన్నా లేకపోతే మీ హస్బెండ్ కంటే కూడా వేరే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, లేకపోతే ఒక రిలేషన్షిప్లో లవ్ అండ్ అఫెక్షన్ అనేది బాగా మిస్ అవ్వడం లాంటివి కావచ్చు. ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకరి నుంచి ఒకరు సెపరేట్ అవ్వాలి. ఎవరైతే ఒక ఇంట్లో కలిసి ఉంటున్నారో అక్కడి నుంచి ఖచ్చితంగా వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళకి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. నేను ఎంత జెన్యూన్గా ఉన్నా, ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఈ రిలేషన్షిప్ని కాపాడుకుందాము అని ప్రయత్నించినా ఈ రిలేషన్షిప్లో ఎలాంటి మార్పు రావట్లేదు. మనం ఉండి వెయిట్ చేసి మన టైం వేస్ట్ చేసుకోవడం తప్ప ఎలాంటి యూస్ లేదని చెప్పి ఒక నిర్ణయానికి అయితే వస్తారు. అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి డిసైడ్ అయితే చేసుకుంటారు. ప్రెషర్లో ఇరుక్కుపోయినట్టుగా అనిపిస్తుంది. ఒక మెంటల్ ట్రామాని అనుభవిస్తూ ఉంటారు. ఎంత దాని నుంచి బయటికి రావాలని ప్రయత్నించినా ఎక్కడో స్ట్రక్ అయిపోయినట్టు, ఇరుక్కుపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎమోషనల్ ట్రామాని, స్ట్రెస్ని అనుభవిస్తూ ఉంటారు. అదైతే క్లియర్గా కనిపిస్తుంది. స్ట్రాంగ్గా ఉండండి, ఓవర్కమ్ చేసుకుని ముందుకు రండి. లవ్ రిలేషన్షిప్ అంటే సింగిల్గా ఉండే వాళ్ళకి లవ్ రిలేషన్షిప్ అంటే లైక్ ప్రపోజల్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. బట్ యాక్సెప్ట్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి, ఆ పర్సన్ మీకు ఎంతవరకు కరెక్ట్ అనేది. ప్రపోజల్స్ రావడం అయితే జరుగుతుంది, బట్ డెసిషన్ ఈజ్ యువర్స్. డెసిషన్ అయితే చాలా జాగ్రత్తగా తీసుకోండి. ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్తలు వింటారు ఈ రాశికి సంబంధించిన వాళ్ళు. అలాగే ఇంట్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి నిర్ణయించుకుంటారు. అంటే ఇంటికి సంబంధించి ఏదైనా పాత వస్తువులు పాడైపోయిన వస్తువులు డీక్లటర్ చేయాలి, లేకపోతే వాల్ పేపర్ చేంజ్ చేసుకోవాలి, డెకోర్ కొంచెం పాతగా అయిపోయింది, కొంచెం రెనోవేట్ చేసుకోవాలి అనే ప్లాన్స్ ఈ వీక్లో చేసుకుంటారు. వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. బిజినెస్లో ఉన్న విమెన్స్కి, మెన్స్కి ఇద్దరికీ కూడా, ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికీ కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. దాంతోపాటుగా మీ బిజినెస్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలి, బ్రాంచెస్ స్టార్ట్ చేయాలి, దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పేసి చాలా మీటింగ్స్ కానివ్వండి, కొన్ని ప్లేసెస్ వెతకడం కానివ్వండి చేస్తూ ఉంటారు. బిజినెస్లో చాలా బిజీగా ఉంటారు. ల్యాండ్స్కి సంబంధించి ఎవరైనా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ వీక్ చాలా బాగుండబోతుంది. దాంతోపాటుగా ముందుగా చెప్పుకున్నట్టుగా ఇందులో ఉన్న ఆడవాళ్ళకి మాత్రం బిజినెస్ పరంగా, జాబ్ పరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఎవరైతే ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగాలి అనుకునే వాళ్ళకి ఈ వీక్ చాలా కలిసి వస్తుందని చెప్పచ్చు. కొంతమందికి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ సహాయం తీసుకోండి. మీ ఫాదర్ కానీ, ఫాదర్ ఇన్లా, ఇలా ఎవరైనా సరే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ సహాయం తీసుకుంటే బిజినెస్లో కానివ్వండి, వర్క్ స్పేస్లో కానివ్వండి ఇంకా మీకు హెల్ప్ అవుతుంది. ప్రమోషన్స్, శాలరీ ఇంక్రిమెంట్స్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి కూడా శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది ఈ వీక్లో. ఆల్ ది బెస్ట్.